ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు నిన్ను ఆ రంగరాజే చేసుకుంటాడట. మీ నాన్న ఆల్రెడీ ఫిక్స్ చేశాడట. అవును, పెళ్లి చేసుకుంటాను. నీకు విషయం తెలిసిందిగా, ఏం చేస్తావండి? నేను నిన్న ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతాను. వస్తావు కదా? నిజంగానా? ఒట్టు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనని మా అక్కని చూసి ధైర్యంగా చెప్పగలవా? నేను చెప్తాను, తప్పకుండా చెప్తాను. కానీ తను అంగీకరిస్తుందో లేదో. తాను అంగీకరించలేదంటే నేను నీతో రాను. మా అక్కకి ఇష్టం లేకుండా నేను ఏ పని చెయ్యను. నీకో విషయం తెలీదు, నాకు నా చెల్లెలికి అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు అన్నీ మా అక్కే. మా అక్కకి ఇష్టం లేని పని మేమెన్నటికీ చెయ్యం. ఈ మాట మేము మా చిన్నప్పుడే అక్కకి ప్రమాణం చేసి చెప్పాం. అయితే ఈ విషయంలో మీ అక్కకి పూర్తి అంగీకారమే. ఏమంటున్నావ్? నిజంగానా? చెప్పాలంటే అక్క ముందు పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక. కానీ మా అక్క మా పెళ్లిలైన తర్వాతే తను పెళ్లి చేసుకుంటుంది. ఓ పంచే, మీ ఓనర్తో వెంటనే మా అక్కని పెళ్లి చేసుకోమని చెప్పు. అప్పుడు నేను మీ ఓనర్ గారింటికి వచ్చేస్తాను కదా, మన పెళ్లి అయిపోతుంది. మగాడు లేని టైంలో నువ్వెందుకురా ఇంటికొచ్చా? రారా బయటికి. కేశవ్ టౌన్కి వెళ్ళేటప్పుడే చెప్పాడు ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అని. నువ్వే బయటకు వస్తావా లేక మేమే లోపలికి రావాలా? వెళ్ళదు, చెప్తే వినండి. ఎరా, మగాడు లేడని తెలిసి ఇంటికొచ్చి ఏం చేస్తున్నావురా నువ్వు? చిన్నపిల్లాడు వదిలే. మగాళ్ళేనింట్లో మీకేంట్రా పని? అది అడగడానికి నువ్వెవడోరా? అయ్యో, వద్దు, కొట్టకండి, వదలండి. కొట్టకండి. వీళ్ళమ్మ వీడిని జాగ్రత్తగా చూసుకోమంది. వీడికి ఎటువంటి హాని జరగకుండా వీడిని ఊరికి తీసుకొస్తానని నేను వీళ్ళమ్మకి మాటిచ్చొచ్చాను. ఇచ్చిన మాట తప్పాననుకో, ఓ తర్వాత మగాణ్ణనుకుంటూ మీసం పెట్టుకుని తిరగడం నా వల్ల కాదురా. ఇంకోసారి నువ్వు ఈ ఊళ్ళో నాకు కనిపించావో, ఎక్కడ కనిపించావో అక్కడే పాతి పెడతాను. కేశవ్ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలనుకుంటే నాకు తెలియకుండా తీసుకువెళ్ళావు. నా కళ్ళ ముందుకు వచ్చారంటే ఇద్దరిని చంపేస్తాను.
రేపు ఉదయం వచ్చే బోట్లో వీళ్ళు వెళ్ళిపోతారు ఫాదర్. మ్మ్. టౌన్ వరకు నేను వెళతాను. ఎవరికీ అనుమానం రాకూడదు కదా. అక్కడి నుంచి వీళ్ళ ఊరెళ్లే బస్సులో ఎక్కించి వచ్చేస్తాను. చాలా సంతోషం అమ్మా. సునీత జీవితం ఎలాగో సెటిల్ అవుతోంది. దాని తర్వాత ఝాన్సీ ఉంది కదా. ఝాన్సీని పై చదువుల కోసం సిటీకి పంపిస్తాను ఫాదర్. అక్కడ ఒక కాన్వెంట్ ఉంది, వాళ్ళతో మాట్లాడాను. మరి నువ్వేం చేస్తావు? అదే నాకు తెలియడం లేదు ఫాదర్. ఆయన్ని కలిస్తే ఆయనతో మాట్లాడండి. మాట్లాడుతాను. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని వాడికి చెప్తాను. సరే, ఇంకా ఇక్కడ ఉండకండి. ఎవరికైనా సందేహం కలుగుతుంది, మీరు వెళ్ళండి. నువ్వు బావుంటావమ్మా. దేవుణ్ణి తలుచుకోండి, అంతా ఆయన చూసుకుంటారు. వెళ్ళిరండి. నేను సునీతకి కొంచెం డబ్బిచ్చాను. మీకేమైనా అవసరమైతే మీరు ఝాన్సీకి ఒక లెటర్ రాస్తే చాలు. అలాగేనండి. తర్వాత సంవత్సరానికి ఒకసారి మా అమ్మగారు చనిపోయిన రోజున ఎక్కడున్నా సరే మనందరం కలిసి ప్రార్థన చేయాలి. నువ్వెందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? ఇక నువ్వు సంతోషంగా ఉండాలి. సరే, నేను బయలుదేరుతాను. అలాగేనండి. ఎడిసన్ ఇటు వచ్చాడా? లేదు, సాయంత్రం వచ్చి కావలసినవన్నీ కొనుక్కెళ్లారు. ఇంటికెళ్ళారనుకుంటా. వాడు ఇల్లెక్కడా? ఆ పెంకుటిల్లు ఉంది కదా, దాని పక్కన ఆయన ఇల్లు. వాడు మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే వరకు వాడిని నేను వదిలిపెట్టను. మ్మ్. చూడండి కేశవ్, మనం అతనితో రాజీ పడితే మంచిది. ఎందుకంటే దాక్కోవడానికే మేము ఈ ఊరొచ్చాం. ఆల్రెడీ మా మీద 5 కేసులున్నాయి. వాడేమన్నా చేస్తే మేము దొరికిపోతాం. ఆ విషయం నాకు తెలుసు. వాడితో రాజీ పడిపోదామని నేను అనుకుంటున్నాను. కానీ ఈ ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు. వాళ్ళకి విషయం తెలిస్తే నేను తలెత్తుకుని తిరగలేను. అందుకే ఆలోచిస్తున్నాను. సరే, మీరు ఇక్కడే ఉండండి. సరే. ఎడిసన్, ఎడిసన్, ఎక్కడమ్మా మీ అన్నయ్య? అన్నయ్య ఇప్పుడే టౌన్కి వెళ్ళాడు. ఎవరమ్మాది? ఎడిసన్కి తెలిసిన వాణ్ణి. ఏమైంది నీకు? అమ్మా, 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 చూడమ్మా, నన్ను చూడు. ఈయన్ని కలవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఇతని కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. నాకు మిమ్మల్ని చూడగానే తెలిసిందే. అంతేకాదు, మీకోసం ఎదురు చూస్తున్నారు. లేదు, మీరు సడన్ గా లోపలికి వచ్చారు కదా. కేశవ్ గారికి ఎంతో మంది శత్రువులు ఉంటారు, అందుకే. ఏమైంది కేశవ్?
ఎవరూ లేని చోట ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? మీరు ఇంకేం భయపడకండి, వాడిని లేపేయడానికి నేను ఏర్పాటు చేశాను. వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు. రంగరాజు, రేపు తెల్లరేలోగా వాడు నన్ను ఎలాగైనా వేసేస్తాడు. ఏంటి పోలీసులు వచ్చారు? ఆ కుర్రాడు మురళి ఉన్నాడే, అతన్ని ఎవరో పొడిచి చంపేశారట. చంపేశారా? అవును. ఎంత దారుణం! ఏమైంది? ఏమైంది? సునీత, ఇలా చూడు. లే సునీత, కళ్ళు తెరిచి చూడు. మేము చూస్తుండగానే మా నాన్న మా అమ్మని చంపేశాడు. బెదిరిపోయి మేము ముగ్గురం మా అమ్మని గట్టిగా పట్టుకుని పక్కన పడుకున్నాం. అప్పుడు మేము ముగ్గురం చిన్న పిల్లలం. ఆ రోజు మాకెవ్వరూ తోడు లేరు. ఊళ్ళో వాళ్ళు, బంధువులు ఎవ్వరూ లేరు. అలాంటి అనాథల ఇంటికి నువ్వొక రోజు వచ్చావు. దేవుడు మా కోసం పంపిన దూతలాగా. నేనెంతగానో నిన్ను నమ్మాను. అందుకే నేను నీకు సొంతం అయ్యాను. పగ సాధించేంతగా మేం ముగ్గురం నీకు ఏం అపకారం చేశాం? ఎందుకిలా పగ తీర్చుకోవాలనుకుంటున్నావు? నీకా ఉద్దేశం ఉంటే ఎందుకు వదిలేశావు? ఆ రోజే చంపేయాల్సింది. ఇక నువ్వు నేను జీవితంలో ఎప్పటికీ కలవకూడదు. గోల చేశారంటే చంపేస్తాం. నా గురించి మీకు తెలుసు కదా. నన్ను చంపేసి వెళ్ళి ఆ పొరుగు రోడ్డుతో జల్సా చేద్దాం అనుకుంటున్నారు కదా. మీకో విషయం తెలుసా?
నిన్నక్కడ గోడంలో ఆ మురళీగాన్ని చంపింది నేనే. నెక్స్ట్ వాడే, అదే నిన్నెంచుకున్నాడే వాడు. నీ దగ్గర డబ్బు తీసివో. కేశవ్, 20 సంవత్సరాల క్రితం ఒకరోజు రాత్రి నీ చేతుల్లో చనిపోయిన మా నాన్నగారి ఆత్మ నిన్నిక్కడికి తీసుకొచ్చి చేర్చింది. ఇక్కడ నువ్వు నేను కేవలం ఇద్దరం మాత్రమే ఉన్నాం. నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఇక నువ్వు తప్పించుకోవడం కుదరదు. పారిపోదాం అనుకున్నావు కదూ, ఇంక నువ్వు వెళ్లాల్సింది ఒక్క చోటికేరా.